Hi, hello. How you all have been doing? Hope all are doing good. సో ఈరోజు మీకు ఈ ఐటమ్స్ చూసిన వెంటనే ఒక ఐడియా ఉంటుందనుకుంటాను. సో యా ఏంటంటే నేను మామూలుగా మనము అకేషన్స్ పూజ లాంటిది అట్లంతా మనము సెలబ్రేట్ చేస్తాం కదా. సో దేవుడికి లేకపోతే ఏదైనా లైటింగ్ పెట్టాలి అలా అంతా అనుకున్నప్పుడు సో మనకు కొన్ని ఐడియాస్ మనం క్రియేటివ్ ఎలా అంతా మన హోమ్ని డెకరేట్ చేయాలి అని అనుకుంటాము. సో అలా నేను కొన్ని చాలా మినిమల్గా కొన్ని ఐటమ్స్ అయితే నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే దివాళీకి కానీ లేకపోతే ఇంకేదైనా కార్తీక్ దీపం ఇంకా వరలక్ష్మి వ్రతం సో చాలా అలా అకేషన్స్కి అంతా నేను దేవుడికి ఇలా బ్యాక్ డ్రాప్గా లేకపోతే ఎంట్రన్స్లో అలా అంతా కూడా నేను ఈ ఐటమ్స్ని పెట్టి డెకరేట్ చేస్తూ ఉంటానన్నమాట. సో మామూలుగా ఏంటంటే నాకు క్యాండిల్స్ వెలిగించడం చాలా ఇష్టము. సో ఏదైనా ఒక అకేషన్ వస్తే కొంచెం కలర్ఫుల్గా లైటింగ్ బ్రైట్నెస్గా ఉంచుకుంటే నాకు చాలా ఒక మంచి వైబ్ ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతానన్నమాట. సో అలా నాకు అనిపించిన కొన్ని మినిమల్ థింగ్స్ని నేను మీకు చూపిద్దామని అనుకున్నా. ఎందుకంటే నేను యాక్చువల్గా నేను ఊరెళ్ళి వచ్చానమాట. సో రావడానికి ఇంకా మిడ్ నైట్ అయిపోయింది. అలా ఉన్నా ఓకే ఫైన్, రేపు మనం ఆడియన్స్కి ఎలాగైనా నేను వీడియో వేయాలి అని చెప్పి నేను డిసైడ్ చేస్తూ ఉంటే సరే ఓకే ఈ కంటెంట్ కొంతవరకు కొంతమందికి హెల్ప్ఫుల్గా ఉండొచ్చేమో అలా అని అనుకొని నేను ఈ కంటెంట్ని ఈరోజు చేద్దామని డిసైడ్ అలా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఇది వచ్చేసి ఒక క్యాండిల్ హోల్డర్ హ్యాంగింగ్ అనమాట. మామూలుగా వచ్చేసి మనము తోరణం పెడతాం కదా, అంటే ఎంట్రన్స్లో డోర్ దగ్గర మనం హ్యాంగింగ్స్ వేస్తూ ఉంటాము. అంటే కొంతమంది మ్యాంగో లీవ్స్ అంటూ ఇంకా లక్ష్మి అట్లా రకరకాలుగా ఏదో వేస్తూ ఉంటారు కదా. సో నేను అలా కాకుండా ఇలాంటి హ్యాంగింగ్స్ని చూస్ చేసుకున్నాను అనమాట. ఇది వచ్చి ఎలా అంటే కొద్దిగా ట్రెండీగా కూడా ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం నాకు ఇందులో వచ్చేసి క్యాండిల్స్ అలా లైటింగ్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చి ఇలా హోల్డర్ ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాటరీ క్యాండిల్ అనమాట. సో వన్స్ ఇది వచ్చేసి వన్ టైం యూసే, సో రీయూజబుల్ అంత కాదు. ఇలా ఇక్కడ వచ్చేసి ఇలా బటన్ ఉంటుందన్నమాట. ఆన్ ఆర్ ఆఫ్ చేసామంటే దీని ఒక పీరియడ్ వచ్చేసి ఒక 2 hours అలా ఇందులో ఆ లైటింగ్ అనేది మనకు ఉంటుందన్నమాట. సో అలా నేను ఇది పెట్టేసి ఇది మామూలుగా వెళ్ళకపోయినా నేను నా ఎంట్రన్స్కి ఈ కాంబినేషన్లో అంటే బ్రౌన్ విత్ బేజ్ కలర్, సో ఈ కాంబినేషన్లో నేను నా తోరణం అనేది ఇలా క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఒక 6 pieces అలా వస్తుంది అనుకుంటాను. సో నేను ఫోటో పెడతాను. సో ఆ ఫోటోలో ఉన్నట్టుగానే నేను అలా హ్యాంగ్ చేసి పెట్టేసుకున్నాను. సో అకేషన్ వచ్చినప్పుడు నేను ఇందులో లైట్స్ అంటే ఇప్పుడు ఇందులో బ్యాటరీ అయిపోయిందనమాట. సో మామూలుగా అయితే నేను ఇలాంటివి కొన్ని అలా పెడుతూ ఉంటాను అనమాట. సో ఇలా అయితే నా ఎంట్రన్స్ హ్యాంగింగ్కి ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వెళ్దాము. నెక్స్ట్ ఏంటంటే ఇది వచ్చేసి జస్ట్ ఇలా క్యాండిల్స్ వస్తుంది కదా మనకు. ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ నేను ఇలా బల్క్గా కొనేస్తూ ఉంటాను అన్నమాట. సో ఇందులో వచ్చేసి ఒక 300 pieces ఆఫ్ క్యాండిల్ లైట్స్ ఉంటుంది. 300 కాదు 500 ఉందన్నమాట. సో 500 pieces ఉంటుంది ఇలాగా. సో వన్ టైం ఇది వచ్చేసి కొన్నిసార్లు మనకు సేల్స్ అవి పెడుతూ ఉంటారు, అంటే హోమ్ సెంటర్లో కానీ డీమార్ట్లో కానీ. సో మ్యాక్సిమం నేనైతే అమెజాన్లో కానీ హోమ్ సెంటర్లో కానీ కొంటాను అనమాట అలా సేల్ వచ్చినప్పుడు. సో ఇలా కొన్ని పెట్టేసుకుంటే మనకు కావాల్సినప్పుడు అలా హ్యాండీగా మనం యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇది పెట్టడానికి కొన్ని క్యాండిల్ హోల్డర్స్. సో ఇది వచ్చేసి కొద్దిగా అంటే బ్రాంజ్ లుక్లో అలా ఉందన్నమాట. సో మామూలుగా నాకు వచ్చేసి ఈ అంటే ట్రెడిషనల్ లుక్ అలా ఉంటే నాకు కొంచెం ఇష్టం అనమాట, ఈ బ్రాంజ్ లాంటిది అలాంటివి. సో అందుకని నేను ఇది కొనుక్కున్నాను. యాక్చువల్గా ఇదేంటంటే ఈ రెండు నేను కొనుక్కోలేదు, మా వారికి అంటే మా హస్బెండ్కి ఇంకా ఆఫీస్లో సో
ప్రతి ఇయర్ ఇంకా డిసెంబర్లో వాళ్ళకి ఒక హ్యాంపర్ ఇస్తూ ఉంటారు. సో ఆ హ్యాంపర్లో నాకు ఇది వచ్చింది. సో చాలా క్యూట్గా ఉందని చెప్పి ఇలా యూస్ చేసుకోవడానికి నేను స్టార్ట్ చేశాను అనమాట. సో అగైన్ ఇవి 2 అనమాట. సో ఇవి వచ్చేసి మామూలుగా మనం రంగోలీస్ వేస్తాం కదా, సో రంగోలీస్లో అలా సెంటర్ పీస్ లాగా పెట్టడానికి కానీ, లేదా దేవుడి ముందు మనము లక్ష్మీ తల్లి ముందు అలా చిన్న విగ్రహం లక్ష్మీ తల్లిది ఉంటే ఆమెని ఇలా ఫ్లవర్ మధ్యలో అలా పెట్టుకోవడానికి, సో ఇలా మధ్యలో పెట్టడానికి, ఇంకా ఏదైనా ఫ్లవర్స్ అట్లా అంతా పెట్టినప్పుడు సెంటర్ పీస్గా అలా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో లైటింగ్ అయితే మనకు క్యాండిల్ పెట్టుకోవచ్చు, లేదా అంటే ఇలా వచ్చేసి ఏదైనా మనకు ఏది క్రియేటివిటీగా మనం అనుకుంటామో అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మనం లుక్ని క్రియేట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో నేను అయితే ఈ 2 కలర్స్ తీసుకున్నాను. ఒకటి వచ్చి గోల్డ్, ఇంకొకటి వచ్చి డార్క్ మరూన్ అనమాట. సో ఇది క్యాండిల్ హోల్డర్స్. ఇవి కాకుండా ఇంకా మనం కార్నర్స్లో కానీ లేదా క్యాండిల్స్ పెట్టడానికి ఆ లైన్ క్రియేట్ చేస్తాం కదా, వాటికి నేను ఇలా సింపుల్గా వచ్చేసి కలర్స్లో వెళ్ళాను. సో ఇలా ఉంటుందన్నమాట. చూడండి, ఇందులో వచ్చేసి ప్రతి కలర్లో 2 హోల్డర్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి నేను ఐ థింక్ ఇది డీమార్ట్లో కొన్నాను అనుకుంటాను. ఇది వచ్చి జస్ట్ 119 రూపీస్ అనమాట. కాకపోతే మనకు చాలా గుడ్ లుక్ ఇస్తుంది. కలర్స్ చూడడానికి కూడా కొంచెం అట్రాక్టివ్గా అలా ఉంటుందన్నమాట. సో ఏది కూడా వచ్చేసి మనం మినిమల్గా మనం స్పెండ్ చేస్తూ అలా మనం నచ్చినవి, మనకు ఆల్రెడీ ఏ ఒక్క బ్యాక్గ్రౌండ్ కానీ ఏ ఒక్క డిజైన్ క్రియేట్ చేయాలి అనుకుంటే మనం ముందుగానే మన హౌస్ని ఇలా డెకరేట్ చేస్తే బాగుంటుందేమో అనేసి ఒక చిన్న ఐడియా ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనం ఈ ఐటమ్స్ అంతా కొని పెట్టుకోవడానికి, ఇవి వచ్చేసి మనం మెయింటైన్ చేస్తే చాలా కాలం మనం వీటిని పెట్టుకోవచ్చండి. సో అలా నేను ప్రస్తుతానికి ఇంత పెట్టుకున్నాను అనమాట. మైట్ బీ ఫ్యూచర్లో నాకు నచ్చితే ఎక్కడైనా పోతే సడన్గా ఐ క్యాచీగా ఉంటే అప్పుడు ఏమైనా ఇంకా అలా కొనుక్కుంటూ ఉంటాం అనమాట. కానీ నేను బేసిక్ ఐటమ్స్ అయితే ఇవి పెట్టుకున్నాను. వీటిని పెట్టుకొని ఇంకా ఆ అకేషన్ వచ్చినప్పుడు ఒరిజినల్ ఫ్లవర్స్తో పాటు వీటిని మధ్యలో అలా నేను డెకరేట్ చేస్తూ ఉంటానన్నమాట. సో అగైన్ ఇది ఒక లోటస్ హ్యాంగింగ్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇదేంటంటే మన బాల్కనీస్లో కానీ లేదా ఎంట్రన్స్లో కానీ అలా మనకు గ్లాస్ డోర్ అట్లా ఏమైనా ఉంటే, లేదా దేవుడు పూజ రూమ్లో అక్కడ వాల్లో బ్యాక్ డ్రాప్ లాగా అట్లా మనం హ్యాంగింగ్ ఇది వచ్చి పేస్ట్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ టేప్ వేసేయచ్చు, లేదా ఏదైనా హూక్ ఉంటే అలా హ్యాంగ్ చేసి పెట్టేయచ్చు అనమాట. సో ఇవంతా నేను ఎలా డెకరేట్ చేస్తాను, ఏం చేస్తాను అనేసి నేను అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను, చూపిస్తాను. సో నేను ఎలా వీటిని యూజ్ చేసి డెకరేట్ చేశానని. ప్రస్తుతానికైతే ఐటమ్స్ని నేను డిస్ప్లే చేసేస్తాను అనమాట. అంటే కొంతవరకు చాలామందికి వాళ్ళ ఓన్ క్రియేటివిటీ బేస్ చేసుకొని వాళ్ళ ఐటమ్స్ కొంటూ ఉంటారు. కానీ నేను ఎలా చేస్తానని నేను మీకు చెప్తే కొంతవరకు మైట్ బి యూస్ఫుల్గా ఉండొచ్చేమో అలా అని అనుకొని ఈ ఐటమ్స్ని నేను చూపిస్తున్నాను అనమాట. సో అగైన్ ఇలా ఇందాక చూపించాను కదా, సో దాంట్లోనే ఇది కొంచెం లాంగ్ సైజ్ అనమాట. సో అలా కలర్స్ బేసిక్గా ఏంటంటే లైటింగ్కి కొంచెం కలర్ మనం పెడుతూ ఉంటే అది లుక్కే చాలా సెపరేట్గా ఎలిగెంట్గా ఉంటుందన్నమాట. అలా నేను ఇలా తీసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్లవర్ బంతి పూలతో మనకు అదే మ్యారీగోల్డ్ అంటాం కదా, బంతి పూలు. సో దాన్ని బేస్ చేసుకొని ఇలా తోరణం లాంటిది తీసుకున్నాను, ఇలా లాంగ్ తోరణము. సో ఇది ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 4 feet దాకా ఉంటుందన్నమాట. సో ఎడ్జెస్లో అయితే ఇలా హ్యాంగింగ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనం మెయిన్ డోర్లో వేస్తే ఇంకా 9 feet హైట్లో వేసామంటే ఆల్మోస్ట్ కొంచెం 1/4 కన్నా అంటే లైక్ హాఫ్ కన్నా ఎక్కువ కవర్ అవుతుంది అనమాట. సో 1/3 ఫుల్ కవర్ అయిపోతుంది ఇది.
అంతవరకు అయితే ఇది చాలా బాగుంటుందన్నమాట. సో అగైన్ ఇది వచ్చేసి మనకు చాలా ప్లేసెస్లో అవైలబిలిటీ ఉంటుందండి. అంటే కొన్ని షాప్స్లో డెకరేటివ్ ఐటమ్స్ అని ఎక్స్క్లూజివ్గా కొన్ని షాప్స్ ఉంటుంది. లేదా మీకు ఎలాంటిది ఏమైనా ఐడియా ఉంటే మ్యాక్సిమం మీరు అమెజాన్లో కొట్టి చూసినా మీకు అక్కడే అవైలబిలిటీలో ఉంటుంది. కానీ మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి కొనుక్కోవాలి అట్లంతా అంటే నాకు తెలిసి షాపే బెటర్ అన్నమాట. సో అగైన్ ఇది ఒక బ్యాక్ డ్రాప్ నేను ఎందుకు క్రియేట్ చేసుకుంటానంటే మామూలుగా గణేష్ చతుర్థి, ఇంకా వచ్చేసి కృష్ణ జయంతి, ఇంకా ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు మనం విగ్రహాలు పెట్టి మొక్కుతూ ఉంటాం కదా. సో అందుకు మనకు ప్లెయిన్గా అలా కాకుండా దేవుడి వెనకాల ఒక మంచిగా అంటే ట్రెడిషనల్గా మనము ఇలా బ్యాక్ డ్రాప్కి క్రియేట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇలా నేనైతే జస్ట్ ఇలా అరిటాకుతో ఉన్న బ్యాక్ డ్రాప్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇలా ఉండేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి చాలా పెద్దదన్నమాట. నేను మీకు ఇవంతా కూడా అదే చెప్తున్నాను కదా, నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా వీటిని డెకరేట్ చేసిన తర్వాత వీటిని నేను ఎలా దీన్ని యూజ్ చేసి డెకరేట్ చేస్తానని మీకు ఖచ్చితంగా నేను ఇది ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను. సో ఇలా కొన్ని మినిమల్గా ఉండేవి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నేను ఈ వీడియో మిడ్ నైట్ షూట్ చేస్తున్నాను. సో నాకు వచ్చేసి కొంచెం టైమే ఉంది కాబట్టి ఇంకా ఓకే ఫైన్, ఇంతవరకు ప్రస్తుతానికైతే చూపించేద్దామని డిసైడ్ అయ్యి చేశాను. సో ఇవి మినిమల్, ఇంకా కొన్ని ఉన్నాయి, నేను నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తానన్నమాట. సో ఇంతవరకు చూపించినందులో మీకు కొన్ని ఏదైనా నచ్చుంటే నాకు ఖచ్చితంగా వచ్చేసి కామెంట్ చేయండి. మీకు వీటిలో ఏ ఐటమ్స్ ఏదైనా కావాలి అలా అని నాకు పర్టికులర్గా చెప్పారంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకోని సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో see you in next video. Until then, bye bye.